పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల అధికారి ఎం వెంకటలక్ష్మి తెలిపారు. కొయ్యలగూడెంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి బిఎల్ఓ బిఎల్ఏల సమావేశం నిర్వహించారు. అందుకు అన్ని రాజకీయ పార్టీల వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఎంవి రమణ మాట్లాడుతూ నియోజకవర్గంలో 2,55,122 ఓట్లకు గాను పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేయడం జరిగిందని, నేటి నుంచి బిఎల్ఓల వద్ద చనిపోయిన ఓటర్ల వివరాలు, పర్మనెంట్ గా వలస వెళ్లిన వారి వివరాలు, డబుల్ ఎంట్రీ అయిన వారి వివరాలు క్లుప్తంగా ఉంటాయని, వాటిని సరిచూసుకుని పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చునని ఎన్నికల అధికారి ఎంవి రమణ తెలియజేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమం మొదటి ప్రక్రియ పూర్తయిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల తహసీల్దార్లు, బిఎల్ఓలు, బిఎల్ఏ2, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ, ఎస్ఐఆర్ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ బిఎల్ఓ1 చిటికెన రమేష్, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవరపు నివాస్, మండల పార్టీ అధ్యక్షులు గోలిశెట్టి శ్రీనివాస్, వాసు బొమ్మ బాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నాం. అన్నాప్ చేస్తేనే ఒక చోట ఒక వ్యక్తి అవుతాడు, 2 చోట్ల కూడా అవడం. ఆ ఖచ్చితంగా సిస్టమ్ పట్టుకుంటుంది. ఆల్రెడీ అతను చెప్తే మనం దగ్గర చేయలేము దాన్ని. ఇట్లాంటివి మనకి 498 డబుల్ ఎంట్రీలు వచ్చినాయి. మనకి ఇంకా 439 ఇంకా మన అన్మ్యాప్ ఉన్నాయి. మ్యాప్ చేయకుండా మిగిలి ఇంకా 430 మారుతాయి. మైగ్రేషన్ కదా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దొరకలేదు. ఇది మేజర్గా టౌన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ సరిపల్లి దగ్గర కొత్తూరు విలేజ్, వాళ్ళు ఎక్కడి నుంచో పోలవరం నుంచి వచ్చారు. వాళ్ళు 40 ఓట్లు అక్కడ ఆగిపోయింది. వాళ్ళు ఇక్కడ లేదు. అక్కడ ఓటు బతికించాలి కాబట్టి దాన్ని అలాగే ఉంచాం. మైగ్రేషన్ కూడా పెట్టలే. ఎక్కడన్నా బతికిస్తే రేపు పొద్దున ట్రాన్స్ఫర్ తీసుకుంటారు. లైన్లో ఉంటే తర్వాత ఫార్మ్ 8 పెట్టుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. 2 చోట్ల పోతే కనుక మళ్ళీ మీరు ఫారాలు పట్టుకుని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి చేయించుకోవాలి. కొంచెం అది కష్టంగానే ఉంటుంది. రేపు పొద్దున ఇంత పెద్ద ఓటు ఎందుకు లేదు, ఇప్పుడు మీరు చేసాం, మీరు ఆనుకోవట్లేదా, లేదా, మీరు చూసారు ప్రక్రియ ఎలా జరిగిందో. చేశారు అనేది అది పర్మనెంట్ కాదు, తొలగించడం అనేది పర్మనెంట్ కాదు. ఇది మీరు ఎప్పుడైతే మళ్ళీ వీటిల్లో ఇట్లాంటివి మళ్ళీ మనం నోటిఫై చేస్తాము. ఏదైతే 10 days పీరియడ్లో కంప్లీట్ చేసుకోండి. ఇట్లా ఏమైనా తేడాలు ఉందా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంది మనకి, అది కరెక్ట్ చేసుకోవచ్చు. మీ పార్టీల వాళ్ళు, మీ పక్కింటి వాళ్ళు, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా చెప్పినా ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే బిఎల్ఏనే చెప్పాలని లేదు. యాజ్ ఏ సిటిజన్ మీకు తెలిసింది ఏదైనా ఉంటే బిఎల్ఓ అని చెప్తే వాళ్ళు మళ్ళీ ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ కరెక్ట్ అవ్వలేదు, డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిపోయింది 24తో. ఆ తర్వాత కూడా అవకాశం ఉంది. మనము ఒక 12 రకాల ఫార్మ్స్ గవర్నమెంట్ మనకి ఇచ్చింది, డాక్యుమెంట్స్. వాటిల్లో ఏ ఒక్కటి మీరు సబ్మిట్ చేసినా కూడా మనము ఆ ఓటుని పరిగణలోకి తీసుకొని ఇది ఎప్పుడైతే 3/10 మనకి ఫైనల్ నోటిఫికేషన్ అయ్యి ఎలక్టోరల్ తయారవుతుందో ఇందులోనే అవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎక్కడా కూడా ఓటు పోయింది, ఓట్లు తీసేశారు, కావాలని చేశారు, లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి ఇట్లాంటివి ఆ అపోహలు అయితే ఎవరు పెట్టుకోవద్దు. ఎవరికైనా అలాంటి అపోహలు ఉన్నా మీరందరూ యాజ్ ఏ లీడర్స్ అవన్నీ కూడా మీరు క్లియర్ చేయాలి. ఎవరి ఓటు ఎక్కడికి ఎలా వెళ్ళిపోలేదు, మీ ఓట్లన్నీ అట్లనే ఉన్నాయి. ఒకవేళ రెస్టోర్ చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. చనిపోయిన వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ అయితే మనము తీసేయగలుగుతాం. అవి మాత్రం తీయాలి, తప్పదు. దానికి కూడా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ మేమైతే పెట్టుకున్నాము మా బిఎల్ఓలు. అట్లాగే మీ బిఎల్ఏలతో కూడా వాళ్ళు బూత్ లెవెల్లోనే మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మినిట్స్ కూడా వాళ్ళు నోట్ చేసుకొని అందులో అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి అవకాశం మీకు చాలా ఇచ్చారు గవర్నమెంట్ కూడా. మన ఓట్లు ఎక్కడికి ఏం పోవు. ఇందాక ఒక ఆయన అడిగారు కొత్త ఓటు ఎట్లా అని. కొత్త ఓటు మాత్రం ప్రస్తుతం 3 అక్టోబర్ వరకు ఇప్పుడున్న డేట్ ప్రకారం మనం